అనిత గారు, మీ వీడియో కూడా వినిపించిన తర్వాత మిగతా దానికి వస్తా. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. పోలీసులు చేతులకు తీసుకోవడం ఏంటి? చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కాదమ్మా. అమ్మా, కాపీ కొట్టి పాస్ అయ్యి టీచర్ అయినటువంటి కత్తెర మంత్రి గారు, చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది పోలీసులు కాదు. చట్టాన్ని కంట్రోల్ చేయాల్సింది న్యాయ వ్యవస్థ, జడ్జిస్లు, కోర్టులు, న్యాయస్థానాలు. కంట్రోల్ చేయటం అంటే డస్ నాట్ మీన్ తీసుకొచ్చి రోడ్డు మీద అరికాళ్ళతోటి కొట్టమని కాదు అర్థం. పోలీసులు కొట్టినటువంటి పోలీసులకి గోల్డ్ మెడల్ ఇచ్చి వాడిని తీసుకుని వెళ్ళి డిఎస్పీ చేయమని కాదు అర్థం. వాడికి ప్రమోషన్స్ ఇవ్వమని కాదు అర్థం. పోలీసులకి మెడల్స్ ఇవ్వమని కాదు అర్థం. కొట్టిన వ్యక్తులు లా అండ్ ఆర్డర్ని పర్యవేక్షించడం, లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయటం అంటే మనం కాపీలు కొట్టొచ్చాం కాబట్టి బహుశా మనకు తెలియదేమో. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయటం అంటే అరెస్ట్ చేయాలి, సాక్ష్యాలు సేకరించాలి, న్యాయస్థానంలో పెట్టాలి, న్యాయస్థానాలు వాళ్ళకి శిక్ష వేసేటట్టు చూడాలి. అది నీ పని, నీ పోలీసుల పని, మీ ప్రభుత్వం పని. అంతేగాని అరెస్ట్ చేసి లోపలికి తీసుకొచ్చి కొట్టి, అరికాళ్ళతోటి కొట్టి, బూట్లతోటి కొట్టి, చచ్చిపోయిన తర్వాత తీసుకుని వెళ్ళిపోయి సమాధుల్లో శవాన్ని కాల్చేసేసి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి 10 లక్షలు 20 లక్షలు మకాను పడేసి బయటకు వచ్చి మా పోలీసులకి కితాబ్ ఇవ్వరా, మా పోలీసులకి క్రెడిట్ ఇవ్వరా, మా పోలీసు వ్యవస్థను మీరు గుర్తించరా అని సొల్లు కబుర్లు, సోది కబుర్లు చెప్పడానికి కాదమ్మా నీకు పోస్ట్ ఇచ్చింది. నీకు పోస్ట్ ఇచ్చింది దానికోసం కాదు. తెనాలి సంఘటన జరిగిన రోజు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పా. ఈ రాష్ట్రంలో పోలీసుల యొక్క దురాగతాలు, ఈ రాష్ట్రంలో పోలీసుల యొక్క దుశ్చర్యలు, ఈ రాష్ట్రంలో పోలీసులు దొంగలని లేకపోతే అమ్మాయిల్ని ఏడిపించారనే అపవాదు, నేరారోపణ చేయబడిన వ్యక్తుల్ని ఈ విధంగా తీసుకొచ్చి చట్టాన్ని తమ చేతిలోకి తీసుకొని కొట్టి వాళ్ళకి శిక్ష రోడ్ల మీద వేయటం, రోడ్ల మీద పెరేడ్ చేయించటం, నిందితులుగా ఉన్న వ్యక్తుల్ని డీజీపీ గారిని అడిగి, అయా ఏంది నిందితుల్ని రోడ్డు మీద పెరేడ్ చేయిస్తున్నారంటే పోలీస్ జీపులో పెట్రోల్ లేదు అందువల్ల పెరేడ్ చేపిస్తున్నా. మరి రోడ్డు మీద పడేసి కొడుతున్నారు ఎందుకు సార్ అంటే లాఠీలు బలంగా ఉన్నాయో లేవో టెస్ట్ చేస్తున్నా. మరి విపరీతంగా కొడుతున్నారు కదంటే కొత్తగా వచ్చిన కానిస్టేబుల్కి ట్రైనింగ్ ఇవ్వాలి కదా, ట్రైనింగ్ ఇచ్చేదానికి మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకి ట్రైనింగ్ ఇస్తున్నాం. నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులకు ట్రైనింగ్ ఇస్తున్నారా? నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు లాఠీలు బలంగా ఉన్నాయో లేవో నిందితుల మీద రోడ్ల మీద టెస్ట్ చేయిస్తున్నారా? నిందితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కేసులు బుక్ చేసిన వ్యక్తుల్ని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి గొంతు పిసుకు చంపేసేసి తీసుకెళ్లి సమాధుల్లో అగ్గిగాలు చేసి బూట్ చేసేసి తల్లిదండ్రులకి బూడిద కూడా ఇవ్వకుండా ఆ శవాన్ని గాయబ్ చేసి మాకేం సంబంధం లేదు గాప్చూ సంబార్ బుడ్డి అనమంటున్నారా? అందుకనే అనిత గారికి ఒక ఇన్విజిబుల్ పోలీసింగ్ అంటే విజిబుల్ పోలీసింగ్కి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఒక అవార్డు ఇవ్వాలంట. ఇద్దాం మేడం, ఇద్దాం. మీ ప్రభుత్వానికి అవార్డు ఇస్తారు, ప్రజలు ఖచ్చితంగా అవార్డు ఇస్తారు. యూ డోంట్ వరీ. రాబోయే 2029లో రాష్ట్ర ప్రజలు మీ ప్రభుత్వానికి, మీకు, మీ ముఖ్యమంత్రికి, మీ కాబోయే ముఖ్యమంత్రికి అవార్డు ఖచ్చితంగా ఇచ్చి తీరుతారు. ఎందుకు తీరుతారంటే మీ అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్కి, మీ అద్భుతమైనటువంటి కులాల సంఘటనకి. ఇంకొక వస్తారు ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన పేరు గురించి కూడా చెప్పాలి మీకు. ఈ మేడం గారు ఏమన్న తర్వాత చూసి చెప్తా. అంతే, నిజమే. గాంజా బ్యాచ్ అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి? అసలు తెనాల్లోని నాకే కాదండి, మీకు కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. తల్లి మహాతల్లి, ఎన్ని రౌడీ షీట్లు ఉన్నాయి కాదు, ఒక షీటే ఉంటుంది ఎవడి మీద అయినా. ఒకటి మీద 4 రౌడీ షీట్లు ఉండవు. గట్టిగా 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడటం రాదు. ఇంగ్లీష్లో మొదలు పెడుతుంది, ఒక నిమిషం ఒక సెకండ్ మాట్లాడి మళ్ళీ ఆపేస్తాడు. మనకి ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడటం రాదు, లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయటం రాదు. మనకు వచ్చింది ఏందయ్యా అంటే హెరిటేజ్ మీద ఏమన్నా మాట మాట్లాడితే
సిఎఫ్ఓ లాగా ముందొచ్చి ప్రెస్ మీట్ పెట్టేస్తారు. మరి సాయి కృష్ణమూర్తి మీద ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదమ్మా? మీ సిఐ మీద 302 మర్డర్ కేసు ఎందుకు బుక్ చేయలేదమ్మా? పోలీసుల మీద ఎందుకు విచారణ కొనసాగించలేదమ్మా? మీకు అత్యంత దురదృష్టకరమైనటువంటి సంఘటన ఏంటి అంటే, తెనాలిలో తెనాలి తర్వాత జరిగినటువంటి ప్రతి సంఘటనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రి, ఈ రాష్ట్ర హోంమంత్రి, ఈ రాష్ట్ర డీజీపీ ఎండార్స్ చేసి తెనాలిలో అరికాళ్ల కోటింగ్ ఇచ్చినటువంటి ఒక పోలీస్ ఆఫీసర్కి సన్మానం చేసి ఒక్క ఛార్జీ మెమో కూడా ఇవ్వని కారణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఇంత దుర్మార్గంగా తయారైంది. ఈరోజు పోలీసులు చేస్తున్నటువంటి దుశ్చర్యలు, రోడ్ల మీద నడిపించటం, నేరారోపణ జరగటం ఆలస్యం. పోలీసులు జడా శ్రావణ్ కుమార్ అని నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం వేసిన తర్వాత, హైకోర్టులో ఈ ప్రజా ప్రయోజన వాద్యం వేసి WPPL 16/2026 అని చెప్పి ఈ కేసు వేసిన తర్వాత పోలీసులు ఈ విధంగా నడిపిస్తున్నారు, ఈ విధంగా పోలీసులు వాళ్ళని రోడ్ల మీదకి నడిపిస్తున్నారు, ఇలా నడిపించకూడదు అని హైకోర్టులో కేసు వేసిన తర్వాత, డీజీపీకి నోటీసులు వెళ్ళిన తర్వాత ఈ కేసులో రోడ్ల మీద నడిపించడం ఆపారు. అదర్వైజ్ ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తని, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి కార్యకర్తని రోడ్ల మీద నడిపించుకుంటూ తీసుకొని వెళ్ళిపోయిన పోలీసులకి సాయంత్రానికి కితాబులు ఇస్తుంటే, ఈరోజు సాయి కృష్ణని చంపి నా పోలీస్కి మీరు ఎలా సస్పెన్షన్ ఇస్తారు, ఎలా రేపొద్దున కేసు కడతారు? ఎందుకు అంటే అతనికి ఇన్స్పిరేషన్ తెనాల్లో జరిగినటువంటి సంఘటన. తెనాల్లో జరిగిన సంఘటన సిఐని మీరు ఈరోజు అప్రైజ్ చేసి తనకి కితాబు ఇచ్చిన కారణంగా, తనకు సన్మానం చేసిన కారణంగా ప్రభుత్వం చేస్తుంది, ఇలాంటి పోలీసులను మేము ఎంకరేజ్ చేస్తామని మీరు, మీ మంత్రి, మీ ముఖ్యమంత్రి, మీ యొక్క డీజీపీ చెప్పిన తర్వాత ఈరోజు ఆ సిఐకి, కృష్ణలంక సిఐకి ఏం భయం ఉంటుందంటే, చట్టం అంటే, లా అండ్ ఆర్డర్ అంటే ఏం భయం ఉంటుంది? న్యాయస్థానాలు అంటే వాడికి ఒక ఏకతో సమానం. ఎందుకు అంటే మీ హోమ్ మినిస్టర్కి అదే సంబంధం, మీ ముఖ్యమంత్రికి అదే భావన, మీ మంత్రికి అదే భావన. జడ్జెస్లను కొనిపడేద్దాం, నష్టం ఏం లేదు, మన దగ్గర డబ్బు ఉంది, జడ్జెస్లను కొనేద్దాం, న్యాయస్థానాలను మేనేజ్ చేద్దాం. ఈ సంఘటన సిపిగా ఉన్న రాజశేఖర్ బాబు మే 9వ తారీఖున నిందితుడిని తీసుకొచ్చిన రోజున నాకున్న ప్రాథమికమైన సమాచారం ప్రకారం అతను చనిపోయిన రోజున ఈ విషయం ఫస్ట్ తెలిసినటువంటి వ్యక్తి సిపి. ఈ విజయవాడ సిపికి మొట్టమొదటిసారిగా తెలిసిన విజయం ఇది. ఈరోజు సిపికి తెలిసినప్పటికీ ఇతనేంది రౌడీ షీటరా, ఏం పర్లేదు, మన హోమ్ మినిస్టర్ గారు కాపాడుతారు, మన ముఖ్యమంత్రి గారు, మన ఉప ముఖ్యమంత్రి గారు, మన హోమ్ మినిస్టర్ గారు మనల్ని కాపాడతారు, ఏం ఇబ్బంది లేదని ఆ సిఐకి అష్యూరెన్స్ ఇచ్చినటువంటి వ్యక్తి సిపి రాజశేఖర్ బాబు. నిజంగా మే 9వ తారీఖున ఒక వ్యక్తిని తీసుకొచ్చి కొట్టి చంపేస్తే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ పడేంత వరకు కూడా ఆ వ్యక్తి సమాచారం అధికారులకు తెలియకుండా ఉంటుంది అంటే అత్యంత పొరపాటు. ఈ విషయం తెలిసిన వ్యక్తి సిపి, నేను మేనేజ్ చేస్తాను, ఏం కంగారు పడకని అభయం ఇచ్చినటువంటి వ్యక్తి కూడా సిపి. తక్షణమే సిపిని సస్పెండ్ చేసి తీరాలి మా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకొక దురదృష్టకరమైన సంఘటన, దురదృష్టకరమైనటువంటి విషయం, ఈ సిపికి తెలిసిన వెంటనే ఈ విషయం హోమ్ మినిస్టర్ దృష్టికి కూడా వెళ్ళింది. బహుశా ఉప ముఖ్యమంత్రి దృష్టికో ముఖ్యమంత్రి దృష్టికో వెళ్ళిందేమో నాకైతే తెలియదు, కానీ ఇది ప్రాథమికంగా ఈ సమాచారం హోమ్ మినిస్టర్ దగ్గర ఉంది. కానీ హోమ్ మినిస్టర్ దగ్గర ఉన్నటువంటి ఈ సమాచారం గత వారం 10 రోజుల క్రితమే ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి కూడా సమాచారం అందింది. కరెక్టేనండి, కొట్టి చంపేసిన మాట వాస్తవమే, శవాన్ని కాల్చేసిన మాట వాస్తవమే, ఎక్కడున్నారో తెలియని, మరి ఏం చేయాలో అర్థం కావటం లేదు అని చెప్పి చేతులు నలుపుకున్న సందర్భంలో ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ చేశారు. ఏమని అంటే, తెనాల్లో యువకులను కొట్టాం కదా, తెనాల్లో యువకులను కొట్టినప్పుడు ఏమని ముద్రేశాం? వాళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి, రౌడీ షీటర్లు కాబట్టి కొట్టాము. లా అండ్ ఆర్డర్ని ఎంత స్ట్రాంగ్గా మెయింటైన్ చేస్తుంది కూటమి ప్రభుత్వం తెలుసు కదా, నెంబర్ 1. నెంబర్ 2, ఒక అమ్మాయిని తునిలో ఒక పాపని
రేప్ చేశాడని ఎలిగేషన్ ఉన్నవాడు తెల్లారేపాటికి వాడిని చెరువులో పడేసి చంపేశాం కదా. చంపేసినప్పుడు సమాజం నుంచి మనకు అప్రిసియేషన్ వచ్చేసింది కదా. కాబట్టి సాయికృష్ణ విషయంలో కూడా అలాగే అప్రిసియేషన్ వస్తుంది, తప్పేముంది. నెంబర్ 3, చిత్తూరు జిల్లాలో ఒక అమ్మాయిని రేప్ చేశాడని ఉన్నవాడిని తెల్లారిపాటికి సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటట్టు చేశాం కదా. దానికి ముఖ్యమంత్రి గారు సభాష్ పోలీస్ అద్భుతంగా పనిచేశారు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. ఏ వ్యక్తి మీదైనా నేరాపణ వస్తే చంపేస్తాం. ఏ వ్యక్తి మీదైనా సరే ఆడపిల్లల్ని కదిలించారని చెప్తే వాడు సూసైడ్ చేసుకునేటట్టుగా పరిస్థితులు క్రియేట్ చేస్తాం. మా పోలీస్ జీబులో వెళుతున్నప్పుడు పోలీస్ జీబులో నుంచి దూకి చచ్చిపోయాడని ఒకడు, పోలీస్ జీబులో నుంచి టాయిలెట్ కని వెళ్ళి చెరువులో దూకి చచ్చిపోయాడని ఒకడు, ఎందుకు చచ్చిపోయాడో తెలియక తల్లిదండ్రులకి భార్య పిల్లలకు కూడా లెటర్ రాయకుండా చచ్చిపోయేవాడు ఒకడు, చనిపోయిన తరువాత శ్మశానాల్లోకి తీసుకుని వెళ్ళి కాల్చబడి ఆ బూడిద కూడా తల్లిదండ్రులకి ఇవ్వని ఒకడు. ఇది మీ రాష్ట్ర పోలీసులు, మీ అధికారులు, మీ నాయకులు, మీ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్, అద్భుతమైనటువంటి లా అండ్ ఆర్డర్. నిన్న హోమ్ మినిస్టర్ గారు ఇంకో అబద్ధం ఆడారు, కత్తెర మంత్రి గారు ఇంకొక అబద్ధం ఆడారు. అంటే ఈమె గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, కానీ ఈ అబద్ధాన్ని కూడా ప్రపంచానికి చూపించాలి ప్రజలకి. ఎందుకంటే ఈ అబద్ధం చాలా చాలా గొప్ప అబద్ధం.